బెజవాడలో షాకింగ్ ఘటన ఇది. పసిపిల్లల ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తూ ఉన్నాం. అసలు ప్రమాదం ఎక్కడ ఎలా జరిగింది అన్న కంప్లీట్ డీటెయిల్స్ ఇవి. విజయవాడ రెయిన్బో హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదం సంబంధించిన దృశ్యాలు చూడొచ్చు. ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎమర్జెన్సీ వార్డ్ పూర్తిగా దగ్ధమైపోయింది. షార్ట్ సర్క్యూట్ కావడమే ప్రమాదానికి కారణమని ఒక అంచనాకు వచ్చారు. ఘటనా స్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. ఎమర్జెన్సీ వార్డులోని పిల్లల్ని వెంటనే మరో వార్డుకు తరలించారు. ఫైర్ డిటెక్ట్ ఆటో సెన్సర్స్ ఆన్ కావడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ప్రస్తుతం పటమటలంక పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మా ప్రతినిధి వసంత్ ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. వసంత్, అసలు షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమా? అక్కడున్న పిల్లలందరూ సేఫ్ గా ఉన్నారా? రైట్ నౌ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి పటమటలంక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎమర్జెన్సీ వార్డులో ఈ ప్రమాదం జరగడంతో ప్రమాదానికి గల కారణాలపైన ఆరా తీస్తున్నారు. ఎమర్జెన్సీ వార్డులోని ఘటన చోటు చేసుకోవడం, మరోవైపు మంటలతో పాటు భారీగా స్మోక్ రావడంతో ప్రస్తుతం ఆ సమయంలో చికిత్స పొందుతున్నటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదట ఏసీలో నుంచి మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత దట్టంగా పొగలు కమ్ముకోవడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైనటువంటి ఆసుపత్రి సిబ్బంది మొత్తం కూడా ఫైర్ సేఫ్టీకి అలాగే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆటో సెన్సార్ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ సిస్టమ్ ఆన్ కావడంతో ప్రస్తుతం మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. కానీ ఎమర్జెన్సీ వార్డు పూర్తిగా దహనమైంది. మంటలు భారీగా వ్యాపించాయి. మరోవైపు భారీగా పొగలు రావడంతో ఎమర్జెన్సీ వార్డులో ఆ సమయంలో ఉన్నటువంటి పిల్లల్ని బయటికి తరలించారనేది ప్రధానంగా హాస్పిటల్ సిబ్బంది చెప్తున్నారు. అయితే ప్రస్తుతం కేసు నమోదు చేస్తున్న దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆ సమయంలో ఎవరైనా పిల్లలు ఉన్నారా, ఆ సమయంలో ఇంకెవరికైనా గాయాలు అయ్యాయా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. రైట్ వసంత్.